ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్ చేసేటప్పుడు అంగం గట్టిగా లేక సెక్స్ చేస్తున్నప్పుడు ఇట్లా వెజైనాలోకి అంటే యోనిలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు పెన్నిస్ స్టిఫ్నెస్ ఉంటే వెజైనాలోకి ఇన్సర్ట్ అయ్యి సెక్స్ చేస్తారు. అలా కాకుండా సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా ఉండి కిందకి బెండ్ అయిపోతుంది అనుకోండి, ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వకుండా కిందకి బెండ్ అయిపోతుంది అనుకోండి, దాన్నే అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. ఈ అంగస్తంభన సమస్యకి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి, ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం రావటానికి ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మన ఆహార అలవాట్ల వల్ల, మనకున్న ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషన్స్ వల్ల చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య రావటానికి ఒక ముఖ్యమైన కారణం. హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, అంటే సెక్స్‌కి సంబంధించిన సెక్షువల్ హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోడియోల్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దానివల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య వచ్చిద్ది. అండ్ కొంతమందిలో డయాబెటీస్, హైపర్‌టెన్షన్ అంటే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. దాంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్. సో, ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నా, లేకపోతే డైలీ ఆల్కహాల్ తాగే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య చాలా ఫ్రీక్వెంట్‌గా కనపడే ప్రాబ్లమ్ అనమాట. అండ్ దీంతో పాటు ఒబేసిటీ అంటే బాగా లావుగా ఉండటము, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవటము, ఇటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం అనేది చాలా కామన్‌గా జరిగే ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్.